మరి కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్షకు దిగుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో దీక్షకు కూర్చోనున్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని, రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలని, రైతు కూలీల అకౌంట్లో 12,000 వెంటనే వేయాలన్న డిమాండ్తో దీక్ష చేస్తున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను రైతులంతా నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా మేము ఉన్నామని, ఎవరు కూడా ఐదర్య చెందవద్దని, వాళ్ళకందరికీ కూడా సంఘీభావం ప్రకటించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈరోజు కార్యాలయంలో రైతు దీక్షలో పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారికి తోడుగా అనేక మంది రైతు సోదరులు కూడా, రైతు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ముందుగా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రైతు నాయకులు మరికాస్ బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష ప్రారంభమైంది. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో దీక్ష కూర్చున్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని, రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలని, రైతు కూలీల అకౌంట్లో 12,000 వెంటనే వేయాలన్న డిమాండ్తో దీక్ష చేస్తున్నారు కిషన్ రెడ్డి. దేశానికి రైతే వెన్నెముక అవుతున్నాడు. చాలా తికమక. దేశానికి రైతే వెన్నెముక అవుతున్నాడు నేడు చాలా తికమక. వానికి పెరిగిపోయే కష్టాలు చకచక. వాయిని చూసి అంతా నవ్వుతున్నారు పక్క.